హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. సాటర్డే అయితే ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పాను కదా పిల్లలు. సో క్యూటీ వాళ్ళ స్కూల్ దగ్గర అయితే దివాళీ స్పెషల్గా ఆల్రెడీ డెకరేషన్స్ చేశారు ఎంట్రన్స్ నుంచి. కానీ ఫుల్ తీసుకునేంత టైం లేకపోయింది, ఎందుకంటే హాఫ్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. లోపల పేరెంట్స్ మీటింగ్ అయితే ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చదువుకుంటున్నారు అనుకుంటున్నా. ప్లాస్టిక్ పెన్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇలాంటి మొత్తానికి ప్లాస్టిక్కి సంబంధించినదంతా త్రో చేయకుండా, ఎక్కువ ప్లాస్టిక్ వాడకుండా టప్పర్వేర్వి అలా మెటల్వి వాడండి అని చెప్పేసి ఒక 7th 8th స్టాండర్డ్ వాళ్ళ బ్యాచ్ నుంచి ప్రాజెక్ట్ డెమో ఇచ్చారనమాట. సర్లే అని అది కూడా కొద్దిసేపు విని వచ్చేసాను. ఇంకా క్యూటీని అయితే ఎగ్జామ్ రాసిన పేపర్స్ అండ్ మాస్ కార్డు క్యూటీతో పాటు తీసుకునేసి వచ్చేస్తున్నాను. అంటే మిల్కీ అక్కడ వెయిట్ చేస్తుంది కదా, మిల్కీ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా అని చెప్పి. సో ఎంత వచ్చింది పర్సెంటేజ్ అని అడుగుతుంటే అక్కడ నామోసిగా ఫీల్ అవుతుంది అనమాట. 72% అని గట్టిగా చెప్పలేకపోతుంది. సో టీచర్స్ అయితే అప్రిషియేషన్ చేశారు, కానీ ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉండాలి కదా అని చెప్పేసి. సో దట్ ఇంకా మిల్కీ కూడా పికప్ చేసుకొని మిల్కీ వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మిల్కీ వాళ్ళ స్కూల్ దగ్గర అయితే పేరెంట్స్ చాలా పెద్ద ఎంబీబీఎస్ చదివేలాగా ఒక్కొక్కరు 40 minutes, హాఫ్ అన్ అవర్ పైగా వెళ్ళారు. నేను ఇంకా మధ్యలోనే డిస్టర్బ్ చేసి వాళ్ళని నాకు అర్జెంట్ ఉందని చెప్పేసి నేను ఫైల్ అయితే తీసుకొని చూస్తూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ అన్ని సెల్ఫ్గానే రాసిందని చెప్పింది. దానికోసం నేను క్లారిటీ కోసం మధ్య మధ్యలో ఇక్కడ చూస్తున్న ఫైల్స్ని క్వశ్చన్స్ అడిగాను, తను చెప్పిందనమాట. సో నాకు హ్యాపీగా అయింది. అంటే ఇది చిన్నపిల్లలు కాబట్టి చెప్పిస్తారు టీచర్సు, అందరికీ ఒకటే ఈక్వాలిటీ ఉండాలని చెప్పి అలా, అంటే చిన్నపిల్లలు డిసప్పాయింట్ అవుతారని చెప్పి అంటూ ఉంటారు కదా. సో దానికోసం నేను ఆ పిల్లని ఒకసారి అడిగాను. అదైతే చదువుకుంది, ఎందుకంటే ఇంట్లో క్యూటీ ఎక్కువగా చదివిస్తూ ఉంటుంది కాబట్టి అది క్లారిటీగా చదువుకుంటుంది అని అయితే నాకు తెలుసు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ వచ్చేదాకా వాళ్ళు సెలబ్రేషన్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ ఒకటి ఇచ్చారు, అది మొత్తానికే చూసేసాను. అన్నిట్లోనూ A+లో ఉందన్నమాట. నార్మల్గా ఇంకా డ్యాన్స్, యాక్టివిటీస్ ప్రతిదీ చాలా అంటే ప్రతి దాంట్లోనూ కొంచెం ఏమంటారు యాక్టివ్గానే ఉంటుంది అన్నట్టు చెప్పారనమాట టీచర్స్ ఫీడ్బ్యాక్ కూడా. ఇంకా నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఇంకా వస్తూ వస్తూ క్యూటీ పెద్దగా 90% తీసింది అన్నట్టు ఈ పిల్ల A+ తీసినా కూడా ఆమె మార్క్స్ కార్డ్ని చదువుతూ రోడ్డు అమ్మటన దానికి తిట్టుకుంటూ వస్తూనే ఉంది. ఇంకా నేను ఆఫీస్కి వచ్చేపాటికి ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయింది. ఇక్కడైతే క్రౌడ్ లేదు, అయినా రావాల్సి వచ్చింది. డూ సబ్స్క్రైబ్.